వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. తెలుగు ఇండస్ట్రీ వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కి గురి చేస్తుంది. ఇటీవల సీరియల్ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. త్రినయని సీరియల్ నటుడు చందు అంటే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అమలుకున్నాయి. అయితే పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేకనే నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో చందుకు 6 ఏళ్లుగా దగ్గర సంబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చందు ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చందు ప్రస్తుతం భార్య పిల్లలకు దూరంగా ఉంటూ పవిత్ర జయరాంతో సహజీవనం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత 4 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి జీవనం సాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో చందు కూడా అదే కారులో ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పవిత్ర జయరాం యాక్సిడెంట్లో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట. దీంతో ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు టాక్. హైదరాబాద్ నార్సింగ్లోని అల్కాపురి కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కాగా చందు తెలుగులో త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్లో నటించి మెప్పించాడు. అయితే చందు ఆత్మహత్యకి అదే కారణమా, మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.